మేడం సెల్ఫ్ ఈ హిప్నోసిస్ మనసును నియంత్రించుకోవటానికి ఇప్పుడు పెద్దవాళ్ళకి అవసరమే, అన్ని ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ అవసరమే. సో పిల్లలకి అలవాటు చేస్తూ పెద్దవాళ్ళు కూడా తమ మనసును తనను నియంత్రించుకోవాలంటే బెస్ట్ ఆప్షన్స్ ఏమవుతాయి? యోగా అవుతాయా? లేకపోతే ఇద్దరు కంబైన్డ్‌గా పిల్లలు అండ్ పేరెంట్స్ కంబైన్డ్‌గా ఏమైనా యాక్షన్స్ ఏమైనా చేయటము, లేకపోతే టూర్స్ వెళ్ళటం అవుతదా? ఏది బెస్ట్ ఆప్షన్ అని చెప్తారు మనసు నియంత్రణ కోసం? హిప్నోసిస్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, మనల్ని మనం నియంత్రించుకోవడం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సెల్ఫ్ హిప్నోసిస్ అంటే ఏంటంటే మనల్ని మనం ఒక ట్రాన్స్ స్టేజ్ లోకి తీసుకెళ్ళడము అని చెప్పి. సో మనకి మనం తెలుసుకోకుండా ఒక ఇన్స్ట్రక్షన్ ని కంటిన్యూస్ గా మనకి మనం ఇచ్చుకుంటూ ఉండడం. సో మీరు నేను తెలియకుండా ఏదన్నా ఒక హోర్డింగ్ ని చూసి కానీ, ఇప్పుడు మంచి వర్షం పడుతుంది అవును. వెదర్ లో, ఎక్కడైనా మీకు వేడి వేడి బజ్జీలు పకోడీలు ఏమైనా కనిపించగానే ఇవి తినాలి తినాలి. సో when you are giving continuous instruction, you are getting hypnotized, అంటే you are getting influenced by it. That is hypnotism. Okay. మనసుని నియంత్రించుకోవడము అంటే ఒక సెల్ఫ్ డిసిప్లైన్డ్ అనేది చిన్నప్పటి నుంచి అది తెలియకుండానే క్లాసికల్ కండిషనింగ్ అనేది జరగాలి. సో కిడ్స్ విల్ నాట్ లిసన్ టు పేరెంట్స్, కిడ్స్ విల్ ఫాలో పేరెంట్స్. ఇది ఓకే. అందరికీ తెలుసు. సో ఇంట్లో పిల్లలు సరిగ్గా ఉండాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు సరిగ్గా ఉండాలి. మనం ఓకే. ప్రీచ్ చేసేది ఒకటి చేసేది ఒకటి అయితే అది సరిపోదు. ఫస్ట్ థింగ్. సో ఓకే. ఫస్ట్ మనం ఏదైతే చెప్తున్నామో ఫస్ట్ అది మనం చెయ్యాలి. పిల్లలు మీరు ఫోన్ ఆడకండి అని మనం ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చుంటే కరెక్ట్ కాదు. పిల్లలు మీరు తొందరగా పడుకోవాలి అని మనం టీవీ చూస్తూ కూర్చుంటే దట్ ఆల్సో డజంట్ వర్క్ అవుట్. సో యూ హ్యావ్ టు సే అండ్ యూ హ్యావ్ టు డూ. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డిసిప్లైన్ లైఫ్ స్టైల్, లైక్ ఎక్సర్సైజ్ మనం చేస్తూ వాళ్ళ చేత చేయించడం. సో క్లాసికల్ కండిషనింగ్ అంటే ఏంటంటే బలవంతంగా అయినా సరే 21 days, 40 days, couple of months రెగ్యులర్ గా మీరు చెప్పి 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 చేయిస్తూ ఉంటే దే గెట్ ప్రోగ్రామ్డ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్. ఓకే. అలా ఓకే. హ్యాబిచుయేట్ చేసేస్తే దే గెట్ కండిషన్డ్ ఫర్ దట్ హ్యాబిట్. తర్వాత ఓకే. మీరు అది బ్రేక్ చేయాలన్న హ్యాబిట్స్ వాళ్ళకి బ్రేక్ అవ్వవు. ఓకే. సో దట్స్ కిడ్స్‌ని హౌ యూ కెన్ డెవలప్ దెమ్. ఈ ప్రాసెస్‌లో ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందంటారా? 100%. హ్మ్. ఎప్పుడైతే మనకి మంచి అలవాట్లు అనేవి డెవలప్ అవుతాయో మనం ఎమోషనల్ గా ఎక్కడ వీక్ అవ్వము. ఎందుకు అంటే మన గోల్స్ క్లియర్ ఉంటాయి, ఫోకస్ క్లియర్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ క్లియర్ ఉంటుంది. ఇవన్నీ ఉంటే లైఫ్ లో సక్సెస్ ఉంటుంది. సక్సెస్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఇవన్నీ ఉంటే ఎమోషనల్ స్ట్రాంగ్నెస్ ఆటోమేటిక్ గా వస్తుంది కదా. ఓకే. ఒక 13 ఇయర్స్ ప్లస్ మీకు ఈ ఫీల్డ్‌లో చాలా అపారమైన అనుభవం ఉంది. ఎన్నో కేసులను మీరు డీల్ చేస్తూ ఉన్నారు. ఎంతో మందిని మీరు క్యూర్ చేస్తూ ఉన్నారు మేడం. మీ అనుభవం దృష్ట్యా అడుగుతున్నా, నిజానికి కొంతమంది పిల్లలు ఇంట్లో చాలా మంచి అలవాట్లు ఇందాక మీరన్నట్లు చిన్నప్పటి నుంచే కొన్ని మంచి అలవాట్లు పేరెంట్స్ పని పట్టుకొని వాళ్ళు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అలవాటు చేస్తున్న పరిస్థితి ఉంటది. అదే పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నప్పుడు వాళ్ళ మోడ్ ఆఫ్ యాక్షన్ మారిపోతూ ఉంటది. పక్కన ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, స్కూల్లో వెదర్ ఇవ్వనివ్వండి, స్కూల్లో ఉన్న అలవాట్లు అవ్వనివ్వండి, మళ్ళీ ఇంటికొచ్చి సేమ్ పేరెంట్స్‌కి తగ్గట్లు యాక్ట్ చేసే పిల్లలుంటారు. డబుల్, త్రిబుల్ రోల్స్ తీసుకునే పిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు బ్లాస్ట్ అయ్యే సిట్యుయేషన్స్‌లో తప్ప చిన్న స్థాయిలో దొరకనంత జాగ్రత్త పడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు అమ్మల దగ్గర ఒకలాగా ఉంటారు, టీచర్స్ దగ్గర ఒకలాగా ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్‌లో వాడి అసలు స్వరూపం, వాడిలో ఉన్న నెగెటివ్ షేడ్స్ అన్ని ఫ్రెండ్స్‌కి తెలుస్తూ ఉంటాయి. అవి కంప్లెయింట్స్ బేస్‌గా వెళ్తూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళని గుర్తుపట్టాలంటే ఫస్ట్ టీచర్స్ రెస్పాన్సిబుల్ ఎక్కువగా ఉంటదా? పేరెంట్స్‌దా? ఎక్కడ అసలు మెయిన్ లోపము? లోపం అని కాదు, అసలు పిల్లలు బయటికి వెళ్ళి చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారు, వీళ్ళు అసలు అల్లరి చేయరు, ఫ్రెండ్స్ దగ్గర కూడా రాముడు మంచి బాలుడిలాగా ఉంటారని మనం నమ్ముతున్నాం అంటే మనదే తప్పు. హ్మ్. పిల్లలు అంటే వెన్ టీనేజ్ ఎంటర్స్ హార్మోన్స్ ఆటోమేటికల్లీ చేంజ్, అండ్ వెన్ ఎవర్ హార్మోన్స్ చేంజెస్ అందరూ అలాగే ఉంటారు. ఓకే. అలా ఉండట్లేదు అంటే వాళ్ళలో తేడా ఉంది అని మనం అనుకోవాలి. హ్మ్. దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఓకే. సో అలా బిహేవ్ చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉంటున్నారు అంటే దాన్ని ఏది ఆపుతోంది అంటే సంస్కారం ఆపుతోంది. ఓకే. అవి వాల్యూస్ అండ్ ఎథిక్స్ అవి ఇంట్లో నేర్పించబడ్డాయి కాబట్టి. కానీ ఆలోచనలు మాత్రం వస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే అవి హార్మోన్స్ మూలంగా జరిగే మార్పులు కాబట్టి. అవి రాకుండా ఎక్కడికి పోవు. అయితే ఇవి తెలుసుకోవటానికి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ఇప్పుడు ఈ ఆలోచనలు హద్దు మీరిపోతున్నాయి అంటే హద్దు మీరిపోవడానికి పీర్ గ్రూప్ కారణమవుతుంది. ఓకే. వాళ్ళ ఓకే. ఉండే పరిస్థితులు, వాళ్ళ ఫ్రెండ్స్ వాటిని ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం పర్లేదు అని అన్నప్పుడు
ఆ థాట్స్ యాక్షన్ ఫామ్ లోకి వస్తాయి. అలా కాకుండా పీర్ గ్రూప్ తప్పు, మనం అలాంటివి చేయకూడదు, మనం ఇవి గుడ్ బాయ్ అనిపించుకోవాలి అన్నప్పుడు ఆలోచనలు హద్దుల్లో ఉంటాయి. అదే డిఫరెన్స్. సో ఓకే ఎప్పుడైతే పేరెంట్స్ మోర్ ఎమోషనల్ బాండింగ్ లో ఉండి క్వాలిటీ టైం పిల్లలకి ఇస్తూ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఫ్రెండ్స్ ని కూడా ఇంటికి ఇన్వైట్ చేస్తూ మీట్ అవుతూ ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటారో, అప్పుడు పిల్లలు ఎలాంటి ట్రాక్ లో ఉన్నారు అనేది వీళ్ళకి అవగాహన ఉంటుంది. అవును ఐడియా వస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకోకుండా గుడ్డి నమ్మకంతో మా అబ్బాయి మంచివాడే, నేను 4th క్లాస్ లో చూశాను కాబట్టి 10th క్లాస్ లో కూడా అలాగే ఉంటాడు అని బిలీవ్ చేస్తే దెన్ వీఆర్ గాన్ రాంగ్. ఓకే. చిన్న పిల్లలకే పెద్ద విషయాలు తెలిసిపోతున్న రోజులు మేడం ఈ జనరేషన్‌లో. అసలు వాళ్ళ బుర్రకి ఉండాల్సిన కెపాసిటీ కంటే ఎక్కువ పెద్ద పెద్ద విషయాలు తెలిసిపోతున్నాయి. ఆ ఫోన్‌లో చూస్తుంటే కూడా అన్‌వాంటెడ్ మొత్తం అన్నీ వాళ్ళు చూడగలుగుతున్నారు చాలా ఈజీగా. ఈ మధ్య నేను ఈ సందర్భంగా ఒక రీల్ గురించి చెప్తా మేడం. నేను చాలా అసలు చిన్న బాబు. ఆ బాబు వాళ్ళ క్లాస్‌లో ఒక అమ్మాయి వాడితో అంటది "అరే పెద్దయ్యాక మనం లవ్ చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం" అని అంటది. ఒక అమ్మాయి. అంటే వాడది పెద్ద బూతు మాటలాగా ఫీల్ అయిపోయి వాళ్ళ డాడీ దగ్గరకొచ్చి, "నాన్న అందరి ముందు అనేసింది ఇది పెద్ద బూతు మాట, చిన్న బూతు మాట నాన్న. ఎట్లా నాన్న ఇప్పుడు నేను" అని వాడు ఒకటే ఏడుస్తాడు. అది ఫుల్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. టాప్ 1లో ఉంది. చిన్న పిల్లగాడిది. వాడు ఎంత ఏడుస్తాడంటే ఏదో పెద్ద ఘోరం జరిగిపోయింది అని. అంటే వాడికి అది తెలుస్తోంది అది తప్పు అని. కానీ ఆ పిల్లోడి క్లాస్ చూస్తే ఫస్ట్, సెకండ్‌కి మించి ఉండదు. వాడి ఏజ్ అంతే ఉంటది మేడం. వాడు ఆ లవ్వు, పెళ్లి అనే మాటలు విని పెద్ద బూతు మాటలని ఏడుస్తున్నాడు. అంటే వాడికి అదేదో తప్పు ఈ ఏజ్‌లో కాదు అని అర్థమవుతుంది. అరే పెద్దయి లవ్ చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా అన్ని ఎంత పెద్ద మూతి మాట ఉందా డాడీ? చిన్న మూతి మాట్లాడుకుంటున్నా, పెద్ద మూతి మాట ఇది పెద్దదే ఇది. కానీ స్కూల్లో అమ్మాయి చూస్తే చాలా ఈజీగా చెప్పేసిన పరిస్థితి. సో జెండర్ విషయానికొస్తే ఈ కాలంలో ఎప్పటికైనా పురుష ఆధిక్య సమాజం అని ఒకటి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మేము ఈక్వల్ టు మెన్ అని అనుకునే ఒక మంచి చేంజ్ ప్రాసెస్‌లో ఈక్వల్ అనే ప్రాసెస్ అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే విచ్చలవిడితనానికి చాలా దారి తీసింది. మంచిగుండే అబ్బాయిలు కనిపించట్లేదు, మంచిగా ఆలోచిస్తున్న అమ్మాయిలు కనిపించట్లేదు. ఒకప్పుడు ఉన్న కట్టుబాట్లు నిజానికి చాలా దారుణాల్ని ఆపగలిగినాయి. మరి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఈ జనరేషన్ పిల్లలు ఫాస్ట్‌గా వెళ్ళాలి అనంటే ఆ కట్టుబాట్లు ఉంటే కరెక్టా? లేకపోతే ఈ జనరేషన్ తగ్గట్లు మూవ్ ఆన్ అవుతూ వెళ్తే కరెక్టా? ఏది కరెక్ట్? ఇప్పుడు కట్టుబాట్ల మూలంగా బాగుపడ్డది లేదు. ఓకే, లేదంటారా? సో అలా అని అంతే కదా. కట్టుబాట్ల మూలంగా బాగుపడట్లేదు, అందరూ అణచివేయబడ్డారు. సో గ్రోత్ అనేది లేదు కాబట్టి టెక్నాలజీ వచ్చి మార్పు అనేది తీసుకొచ్చారు. అమ్మాయిలు నిగ్రహంగా లేరా మేడం బ్యాక్ డేస్‌లో? అమ్మాయిలు చాలా నిగ్రహంగా ఒక లవ్వర్‌కి, ఫ్రెండ్‌కి తేడా చూపించిన రోజులు పాత రోజులు లెవ్వా? ఉన్నాయి గదా! సో ఆ కట్టుబాట్ల మూలానే గదా అది తెలిసింది. అది ఒక్కటే ఏరియా ఉంది. ఓన్లీ దట్ ఈస్ ద ఏరియా. ఓకే. ఉమెన్ ఎంపవర్మెంట్ లేదు, విమెన్ ఇండిపెండెన్స్ లేదు, విమెన్ కి మెంటల్ హెల్త్ లేదు, విమెన్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ లేదు. కానీ కట్టుబాట్లు ఒక్కటే ఉన్నాయి. సో ఓవరాల్ 360 degrees ఆఫ్ లైఫ్ చూసుకుంటే ఆ ఏరియా ఒక్కటి సక్సెస్ఫుల్ ఉందేమో, మైట్ బి. కానీ మిగిలిన ఏరియాస్ ఏవి కంప్లీట్ అవ్వలేదు. డూ యూ అగ్రీ? ఎస్. ఓకే. యా. ఇప్పుడు ఏమైంది అంటే ఎస్ దానికోసం పోనీ దాన్ని బ్రేక్ చేసి ఇస్తే, అలాని ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారంటే అందరూ లేరు. ఓకే. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎలా అయితే డెవలప్ చేసిన తర్వాత దాన్ని మంచిగా యూజ్ చేసుకుని చదువుకుని సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా బెంగళూరులో ఒక 7th క్లాస్ అబ్బాయి జపనీస్ యానిమీ చూసి సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. ఓకే. ఓకే. ఓకే, సో దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది మనిషి బుద్ధిని బట్టి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అలా ఉపయోగించుకోవడాన్ని బట్టి సమాజం నాశనం అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. ఆ ఇంట్లో వాళ్ళే మళ్ళీ వీళ్ళని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ తిరిగి మళ్ళీ అవే అదుపులోకి వస్తారు, మళ్ళీ అలాగే కట్టేస్తారు సమాజాన్ని. మళ్ళీ ఇంట్లోకే ఎక్కడికి వెళ్తుందో అది ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాల్సిన విషయం. సో ఎదగాల్సిన వాళ్ళు ఎదుగుతున్నారు, ప్రపంచాన్ని ఏలుతున్నారు, బిజినెస్ స్థాపిస్తున్నారు, రోల్ మోడల్స్ గా నిలబడుతున్నారు. సో అది ఒక స్ట్రీమ్, ఇది ఒక స్ట్రీమ్. ఓకే. కాబట్టి గ్రోత్ అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ పీపుల్ ఎప్పుడు కూడా 2 సెగ్మెంట్స్ గా ఉంటారు. ఓకే.